మన ఆలోచన సాధన సమితి బీసీల చైతన్యమేనని చలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ నెల 15న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆవిర్భావ సభ జరుగుతుందని మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటక నరసింగరావు చెప్పారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభను జరుపుకుంటున్నామని చెప్పారు. గడిచిన సంవత్సరం కాలంగా మన ఆలోచన పేరుతో విద్య, ఉద్యోగ, వ్యాపార, వృత్తి, సేవ కులాల అందరితో అనేక సమావేశాలు నిర్వహించి వారందరినీ బీసీ ఉద్యమంలో పనిచేసేందుకు మానసికంగా సంసిద్ధం చేయడం జరిగిందని ఆయన వివరించారు. బీసీల హక్కులు సాధించుకోవడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్లో పత్రికను విడుదల చేస్తూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా బీసీలు చైతన్యం కావాలి అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు, కోరుకునే వాళ్ళందరినీ కూడా మేము కోరుతున్నాం. ఆ రోజు రావాల్సిందిగా ఎవరంతలో వాళ్ళు వాలంటీర్గా వ్యక్తిగతంగా రావాల్సిందిగా కోరుతూ మీ అందరినీ ఆహ్వానిస్తుంది మన ఆలోచన సాధన సమితి. ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభంలో మేమంతా కూడా ఒక నూతనంగా మీ కరపత్రంలోనే మేము చెప్పినాము. ఇది నవశకం. ఒక నవశకానికి, ఒక నవ పద్ధతికి, నూతన పద్ధతికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో రేపు ఆ వేదిక కూడా అంత మేధావు రిటైర్డ్ ఓఈ ప్రొఫెసర్స్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్, రిటైర్డ్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఆఫీసర్స్, అదేవిధంగా రచయితలు, కళాకారులు, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి, రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నటువంటి అనేక వందల మందిని ఆ వేదిక ద్వారా పరిచయం చేయబోతున్నాం. వీళ్ళెవరు కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, బీసీలకు మాత్రమే వాళ్ళు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ రకమైనటువంటి ఒక వేదిక మేము నిర్మాణం చేయబోతున్నాం.